శంషాబాద్కి అవతల ఎక్కడో ఒక ఊరుంది నర్కుడ అని. ఆ నర్కుడ ఊరు దగ్గర ఒక 65 ఎకరాల లేఅవుట్ ఉంది. దాంట్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉంటున్నాను. ఎందుకు అంత దూరంలో ఉంటున్నారు అంటే చెప్పచ్చా? యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, నేను అన్నీ చెప్పేస్తాను. గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ పిచ్చి పిచ్చిగా ఉంది. ఓయూ కాలనీ దగ్గర ఉంటే టీ కాఫీ తాగుదాం రాగా వెళ్ళేసి తాగుదామంటే అక్కడ ఇబ్బంది అయిపోతుంది. సెల్ఫీ గిల్ఫీ గొడవ అయిపోతుంది. నేను నటుడిగా వస్తే అది మంచి నటుడు అని పేరు సంపాదించుకోవాలనుకున్నా కానీ ఈ అటెన్షన్ వద్దు నాకు. అంటే నేను టీ తాగడానికి వెళ్తే హాయ్ హాయ్ అంటూ నాకు పర్లా, సార్ సెల్ఫీ గిల్ఫీ అంటే నాకు అది ఎందుకురా ఇవన్నీ నాకు వద్దు, నన్ను వదిలేయండి అనిపిస్తుంది. అక్కడ ఉండలేకపోయా. ఇక స్టెబిలిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఒంటరితనం అయితే భయంకరంగా మామూలుగా అంటే ఎట్లుందంటే అదే శ్రీకాంత్ గారిని ఇవాళ పట్టుకుందాం, ప్రతిరోజు వదలట్లేదు. ప్రతిరోజు పండగ సినిమాని నటించడానికి ప్రతిరోజు దండగా టైప్ అయిపోయి ఏం చేయాలో అర్థం కావట్లా. సో తాగు బాగా ఎక్కువైపోయి సైకాటిక్ అయిపోతున్నాను. అంటే ఏమవుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు రాస్తున్నాను, రాసేదంతా టూ డార్క్. అంటే అది ఓటమి కాదు, అది ఏదో వైరాగ్యం కన్నా నెక్స్ట్ స్టేజ్ ఏదైనా ఉన్నా ఆ స్టేజ్కి ఏదో రాసేయడం. ఎందుకు ఇవన్నీ? ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఇట్లా వైరాగ్యం గిరాగ్యం వదులుకునే వ్యక్తి కాదు. నాకు ఈ మాయామోహం అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇవన్నీ? అట్లా కాదురా, నువ్వు బాగా డల్గా ఉన్నావు, ఇంకా లోన్లీగా వెళ్ళిపోయి చూద్దాం ఏమైంది. సో అట్లాంటి ఒక ప్రదేశంలో వెళ్ళిపోతే ఏం లేదు, ఇంటి పక్కన చుట్టూ టాప్ టెరస్కి వెళ్ళి చూస్తే కిలోమీటర్ దాకా ఏం కనిపించదు. రాత్రి పూటైతే జీరో అమ్మా, ఏమి ఉండదు. ఇంకా ఒంటరితనం ఉచ్చబడుతుంది ఇప్పుడు ఆడదాకా రావాలంటే. సో దీని నుంచి తెగి బయటికి రావాలి. కానీ నిజానికి ఒక మనిషి అనేవాడికి సంఘజీవి అని మనం చదువుకున్నాం. నిజానికి మనుషులతో లేకపోతే అంత ఒంటరి జీవితం మంచిదా మనిషికి ఉద్దేశ ప్రకారం? అది మనుషుల గురించి నా గురించి ఎందుకు ఏం చేయను నాకు. నేను ఇప్పుడు ఎవరినైనా అడ్వైస్ అడగాలంటే వాళ్ళ మేలుకోరే చెప్తారు. శ్రీకాంత్ అలా కాదండి, ఇలా చేయండి ఇలా చేయండి. వాళ్ళు చెప్పేది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను నా 26th బర్త్డే అప్పుడు నా జరిగిన జీవితంలో సొల్యూషన్ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నది అది కాదురా పెంట. సింపుల్ మా నా జీవితం ఇంత చిన్నది. నా మెంటలీ, నా మెచ్యూరిటీ, నా లైఫ్ పరంగా నా జీవితం ఏంటంటే షూటింగ్ నుంచి అయిపోయాను. అయిపోతే రిటర్న్ అయినప్పుడు నాకు వైఫ్ అని ఉంటే ఫోన్ చేసి ఏమా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ వాటెవర్ ఏమా ఇంటికి వచ్చేస్తానంటరా అంటే మేబీ షీఈ్ వర్కింగ్, మేబీ షీఈ్ నాట్, వాటెవర్ ఆమె వచ్చేసి వచ్చింది రైట్ మేము కలిసి ఓకే పిల్లలు వాటెవర్. దట్ ఈస్ మై లైఫ్. పొద్దున షూటింగ్కి వెళ్ళాను, సాయంత్రం ఇంటికి. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. అట్లాంటి వ్యక్తిని సడన్గా గో అంటే అడిగిపోయాను. దెర్ ఇస్ ఒక విధంగా అద్భుతం, ఒక విధంగా అది శూన్యం. కానీ నిజం చెప్పండి, ఇప్పుడు ఒకసారి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, ఇది నా ఇల్లు. లిఫ్ట్లో వెళ్తే అది నా ఇల్లు, కార్లో కూర్చుని అంటే నేను ఎక్కడ ఉన్నాను అదే నా ఇల్లు. ఇంకో ఫిలాసఫీలో ప్రతి ఒక్కరు ఒంటరి కానీ వస్తాడు ఉంటారు కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఐఎమ్ నాట్ అ పర్సన్ లైక్ దాట్. నాకు ఒక ఫ్యామిలీ కావాలి, 4-5 కావాలని ఉంది, అది లేదు. బట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ కదా. జీవితంలో మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయాలి. కానీ డిప్రెషన్లో వెళ్ళిపోయి లాస్ట్ జనవరి నుండి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువైంది, బీభత్సం. బెడ్కి బల్లిలాగా అతుక్కొని ఉన్నాయి. ఇట్లాగే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది, ఎందుకంటే ఎక్సర్సైజ్ తక్కువైంది, మైండ్ దొబ్బింది. తాగుడు మళ్ళీ స్టార్ట్ చేశా 2-3 నెలలు. అంటే డే టైంలో తాగను, అది మాత్రం నైట్ మాత్రం పీపాలు తాగి మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు సమ్ ఎక్సర్సైజ్. ఇలా ఉండేది పొట్ట, ఇప్పుడు కొంచెం తగ్గింది. లేకపోతే నేను వచ్చిన వారం తర్వాత నేను వచ్చేది, నా పొట్ట వచ్చేది ఫస్ట్. ఆ పొట్ట వచ్చింది అరే ఈసారి లిఫ్ట్ ఎక్కుతున్నారు అని చెప్పి తెలిసేది. దిస్ ఈజ్ నాట్ ఓకే. అంటే ఆలోచన, ఒక వ్యక్తి ఆలోచించే విధానం అవన్నీ చూస్తే లాజికల్గానే చేస్తుంది అన్నమాట. కానీ ఇది ఎమోషనల్ పార్ట్ పెట్టింది కదా, దాన్ని ఏమన్నా తొక్కి కీమా చేసి ఇంకా పొడి చేసి అది పుచ్చిపోయి దాన్ని ఇంకా సాగుగట్టి అలా. ఆ తమిళ్లో ఒక వర్డ్ ఉంటుంది, నొందుపోయారు అంటారు. అంటే అంటే ఓ రోడ్లో ఒక మనిషి మీద పోయితే ఎట్లా అయిపోతాడు, ఎట్లా ఉంటాడు, పార్ట్ ఇట్లా చితికిపోయి ఉంటాడు కదా, అలా ఉంది మై ఎమోషనల్ స్టేట్. సో వాట్ డు ఐ డూ అబౌట్ ఇట్?
నాకు మీదంతా చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే మీకు ఒక మంచి కంపానియన్ కావాలి. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అదే అంటున్నా, లాజికల్గా ఒక బ్రెయిన్ అని ఉంది, ఫీలింగ్ అని ఉంది. ఆ బ్రెయిన్ ఏమంటుందంటే ఒరే ఇప్పుడు నీకు 50, ఒక పార్ట్నర్ ఒక అమ్మాయి వచ్చింది అనుకో, ఆమె ఏజ్ ఎంత ఉంటుంది, ఏదో షీస్ 55 ఆర్ షీస్ 45 whatever. ఆమెకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా? అవును, ఆమెకు కూడా చితికి బాధి వచ్చుంటారు కదా. అబ్సల్యూట్లీ. ఆ చితికి బాధి కండిషన్ ఉన్న ఆమె వచ్చేసి నాకేమైంది తెలుసా అని చెప్తే నేను అది తట్టుకునే ఓపిక లేదు. ఎందుకంటే నాదే ఒక మెగా సీరియల్ లైఫ్. దాన్ని నేను ఎట్లా ఆహ్లాదంగా నవ్వుకుంటూ బతకాలని నేను ప్రయత్నిస్తున్నప్పుడు మీరే జిందగీ మే అన్నదనుకో నేను పోతా. అట్లా అనకుండా ఆమె ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అన్నీ అంటే బేసిక్లీ ఒక పెద్ద రోడ్ రోలర్ ఒక చిన్న రోడ్ రోలర్ కింద చితికిన ఇద్దరు వచ్చి అతుక్కోవాలంటే కష్టం. ఇంకోటి అదంతా ఓకే. దాని తర్వాత ఇవన్నీ చేసి నాకు ఒక మైండ్ సెట్గా వచ్చా, ఆమె ఒక మైండ్ సెట్లో ఉంటుంది. ఆమె వచ్చేసి బై ఛాన్స్ చెప్తున్నా, ఏమండి మీ లొకేషన్ చేరారా అని. చేరాను. లేకపోతే ఎలా నువ్వు లొకేషన్ చేరావా? చేరాను. మరి చెప్పలేదా అంటే నేను నా నెంబర్ బ్లాక్ చేస్తాను. నేను ఇప్పుడు మళ్ళీ నేను బంగారం దేవీలు నేను చెప్పే ఓపిక లేదు. ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తామా, నాతో బతకడం కష్టమని ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. ఎందుకంటే నాతో బతకడం కష్టం నాకు తెలుసు కదా. ఇప్పుడు నాతో మ్యాక్సిమం బతికింది ఎవరు? నేనే. ఇది మొత్తం షార్ట్ సర్క్యూట్ ఎంత పెయింట్ ఉందో నాకు తెలుసు. నాతో 4 రోజులు బతుకుతే నాకే విరక్తి లేస్తుంది. వీడి వల్ల కాట్టేదిరా బాబాయ్ పాపం అది వచ్చి. కానీ ఐ మీన్ జోక్స్ అంటే దీస్ ఆర్ ది ఇష్యూస్ దట్ అది ఏమంటారు కాంట్రడిక్షన్ అంటారు కదా, క్లాష్ ఉంది. ఒకటి ఏంటంటే ఇఫ్ ఐ ఫైండ్ సమ్ పర్సన్ లైక్ దట్ వాట్ వుడ్ ఐ లైక్ టు డూ అంటే థ్యాంక్ గాడ్ I'll be like, so I'm done. Are you ready for that life? And I was always ready, man. I was always ready. What do I want? ఇంటికి వచ్చాను. జీవితంలో ఏది చేసినా అతి man. My woman, నా జీవితంలో ఉన్న నా పార్ట్నర్, నా ఆడది, నా పిల్ల, నా భార్య, నా సతీమణి, ఏమైనా ఉన్నాయి రకరకాల. కొన్ని విధాల్లో ఐ థింక్ షీ విల్ బి ద లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఎలా ఎత్తుమే పెట్టుకు చూసుకుంటాను. మామూలుగా కాదు మా గారావం మామూలు. మరి ఎందుకు ఇంత ఫెయిల్యూర్ అయిందంటే ఏదైనా అదే కదా, అదే సర్వత్రా వర్జేత్, అదే మొత్తం ఎక్స్ట్రీమ్. నీకోసం నేను చేస్తా అని వెళ్ళిపోతాను నేను. అండ్ నా రిలేషన్స్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే నేను ఇంకోళ్ళ మీద తప్పు చెప్పాను, నాదే తప్పు అనుకున్నాను. కానీ నిజంగా తప్పు వాళ్ళే, దరిద్రపు నా కొడుకు. ఎనీవేస్ అది గతం ఏం చేయలేము. ఇప్పుడు ఎవరైనా వస్తే మళ్ళీ స్టార్ట్ రెడీ. వన్ పర్సన్ హూ ఇస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చేస్తున్నా కైండ్నెస్. ఇప్పుడు కింద పార్కింగ్ చేసి వచ్చేటప్పుడు వాడు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. వాడు నన్ను ఇలా చూసి ఏమన్నాడు, కార్ పెట్టేశా, వాడు ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ మీద పిసుక్కుంటున్నాడు. ఆడు సడన్గా చూసి ఇట్లా అని అన్నాడు. ఏం చేయొచ్చు మా చెప్పు, అంతసేపు చెప్పుండొచ్చు కదా, కార్ దిగిన పెట్టేటప్పుడే చెప్పుంటే. ఆడికంత జ్ఞానం ఉంటే B2లో ఓ స్టూల్ వేసుకొని గోడ కానుకున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూస్తాడు చెప్పమా? అవును, వాడి జాబ్ ఏంటి అసలు? అది వదిలేసి ఆ జాబ్ వదిలేసి వాడు నిజంగా ఫోకస్గా చేసి ఎదిగేస్తాడు, అక్కడ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అదంతా గ్యాదర్ వెరైటీ. సో ఇట్లా చూసి వెళ్ళా ఎంత జరుపుంటే కరెక్ట్గా ఒక 1 inch అన్నాడు. బేసిక్లీ B2లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ వాడికి ఒక ఈగో. నేను చెప్పినా వాడు చేసిండు. ఆడు ఇప్పుడు ఇంటికి పోయాడు పిల్లానికి. ఆడు BMWలో వస్తే ఐ డోంట్ కేర్, జరుగు అంటే జరగాల్సిందే. వావన ఆమె చోట్ల ఓకే. అవును అవును, అలాగే ఓపిగ్గా ఇవన్నీ ఏమవుతుంది, ఇవన్నీ చేసింది